పవన్ కళ్యాణ్ 2 రోజుల పాటు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం చేయడానికి హైదరాబాద్ చేరుకున్నారు. రేపు ఎల్లుండి 2 రోజుల పాటు ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక విమానం, ప్రత్యేక హెలికాప్టర్లో ఈ మధ్యన పర్యటిస్తూ ఉన్నారు కాబట్టి డిప్యూటీ సీఎం హోదాలో ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగారు. కరెక్ట్గా ఆ టైంకి భూమా మౌనిక, అలాగే అంటే ఇప్పుడు భూమా మౌనిక అనకూడదు, మంచు మౌనిక అనాలి. ఎందుకంటే మంచు మనోజ్ని వివాహం చేసుకుంది కాబట్టి మంచు మనోజు, మౌనిక ఇద్దరూ కలిసి అక్కడ ప్రత్యక్షమయ్యారు. వాస్తవంగా రెగ్యులర్ ఎయిర్పోర్ట్లో అయితే, అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎదురు బొదురు పడ్డారంటే ఒక అర్థం ఉంది, వీళ్ళు ఫ్లైట్లో ఎటన్నా వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే వాళ్ళు ఎదురు పడ్డారు అన్నటువంటి. బేగంపేట ఎయిర్పోర్ట్లో అట్లా ప్రత్యేకించి ఎదురుపడడానికి ఏముండదు, అక్కడేమీ రెగ్యులర్ విమానాలు ఏమీ ఉండవు. పోనీ ప్రత్యేక విమానమో ప్రత్యేక హెలికాప్టర్లోనో మంచు మనోజ్ తిరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే నాకైతే ఐడియా లేదు. ఎందుకంటే ఈ మధ్యన అతని ఆర్థిక పరిస్థితి ఇప్పుడిప్పుడే మళ్ళీ కోసం సినిమాలు చేసుకుని సంపాదించుకుంటున్నాడు తప్పించి ప్రత్యేక విమానాలు, ప్రత్యేక హెలికాప్టర్ తిరగగలిగినంత సిచ్యువేషన్ అయితే లేదు. అలాంటప్పుడు అక్కడ వీళ్ళిద్దరూ ఎదురుపడ్డారు అంటే రాబోయే రోజుల్లో ఏమన్నా జనసేనలోకి వెళ్తారా? ఎందుకంటే అఖిలప్రియ ఇప్పుడు తెలుగుదేశం వైపు నుండి, మౌనికాకి రాజకీయ యాంబిషన్ ఉంటుంది. అదే సందర్భంలో అఖిలప్రియ భర్త ఎలాగూ సహకరిస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఎట్లాగూ మనోజ్ సహకరిస్తాడు కాబట్టి ఆమె ఆశిస్తున్నదా అమ్మాయి, ఇది తెలియదు.